హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 సండే ఎపిసోడ్లో స్టేజ్ పైన కొరమీను నిన్ను కోసుకుంటా ఈవేళ అనే సాంగ్తో కింగ్ నాగార్జున గారి ఎంట్రీ అదుర్సండి. హాయ్ హలో నమస్తే ఆదాం అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కో ప్రెజెంటెడ్ బై మినిట్ మెయిడ్ ఆడియన్స్. ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8లో 8 మంది నామినేషన్లో ఉన్నారు. మరి ఎలిమినేట్ అయ్యి ఇక్కడికి ఎవరు వస్తారో చూద్దాం. ఆలస్యం లేకుండా మన టీవీ అంటారు. అందరికీ హాయ్ చెప్పి హౌ ఆర్ యూ, ఐ ఆమ్ గుడ్, ఎవ్రీబడి సెటిల్డ్ అంటారు. ఎస్ సార్ అంటారు. పృథ్వీ మంచి హుషార్లో ఉన్నాడు అంటే థ్యాంక్ యూ సార్ అని పృథ్వీ అంటారు. సార్ ఇతను ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఇతను వేసుకున్న షర్ట్ ఇతనిది కాదు అని విష్ణు అంటుంది. ఎవరిది అని నాగ్ సార్ అడిగితే నైకేల్ అని విష్ణు అంటుంది. నైకల్ అని సార్ నవ్వుతారు. సండే ఫండే ఆఫ్ కోర్స్. నామినేషన్లో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు సార్ అంటారు. సీజన్ 8 నామినేషన్లో ఉన్నవారు అందరూ నిలబడండి అంటారు. నేను ఎవరి పేరు పిలిస్తే వారు అక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి వర్టికల్గా పెట్టినవి. ఆ ఫ్రేమ్స్లో మీ బొమ్మ తీసుకోవాలి. నేను చెప్పినప్పుడు టర్న్ చేయాలి. లెట్ స్టార్ట్. అందరికీ ఫ్రేమ్ తిప్పినప్పుడు అన్సేఫ్ వస్తుంది, సీతకి సేఫ్ వస్తుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్ ఆల్ మై ఆడియన్స్ అంటుంది. ఫేరనా సేఫ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటారు. నామినేషన్లో 8 మంది ఉంటే 2 సేఫ్, సీత ప్రేరణ. మిగతా 6 స్టిల్ ఇన్ నామినేషన్లో ఉన్నారు. దట్స్ ప్లే సమ్ గేమ్ అని నాగ్ సార్ అంటారు. ఆదిత్య నబిల్ స్టోర్ రూమ్కి వెళ్ళి ప్రాపర్టీస్ తెస్తారు. మనం ఆడబోయే ఆట పేరు సెట్ అండ్ కట్. నేను ఒకరి పేరు పిలుస్తాను, వారు ఈ హార్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఫ్రెండ్స్తో ఒకళ్ళకి హార్ట్ ఇవ్వాలి, ఇచ్చి సెట్ చేయాలి. ఇంకొకరికి హార్ట్ బ్రేక్ చేసి కట్ అని చెప్పాలి అంటారు. నైకిల్తో మొదలు పెడదామని అంటారు సోనియా అండ్ పృథ్వీ. సెట్ అయ్యే వాళ్ళు ఎవరు చెప్పంటే సెట్ అయ్యే వాళ్ళకి గివ్ ది హార్ట్, సెట్ కాని వాళ్ళకి బ్రేక్ ది హార్ట్ అని చెప్తారు. విష్ణు నువ్వేమనుకుంటున్నావు, నైకిల్ ఏం చేస్తాడని సార్ అడిగితే ఆమె సార్ నన్ను ఇన్వాల్వ్ చేయవద్దు సార్ ప్లీజ్ అంటుంది. పృథ్వీ సెట్ సార్ అంటే దేనికని సార్ అడుగుతారు. మాట వింటాడు సార్, కొంచెం అర్థం చేసుకుంటాడు అంటారు అని నిఖిల్ అంటారు. ఎవరి మాట, నీ మాట వింటాడా అంటే అలా కాదు సార్, ఏదైనా నెగిటివ్ పాజిటివ్ అంటే వింటాడు అని నిఖిల్ చెప్తారు. సోనియా వినదా అని సార్ అడిగితే అన్నీ వింటది, బాగానే ఉంది, కానీ ఫ్లోలో తెలిసి తెలియక కొన్ని మాటలు అన్నప్పుడు బాధేస్తుంది అంటారు. సీతారా సీత ఈజ్ రియల్ అని నాగ్ సార్ అంటారు. విష్ణు అండ్ నైనిక ఎవరు కట్ ఎవరు సెట్ అంటే ఇంట్లో 2 నా ట్వైస్ సార్, ఇంట్లో అబ్బా ఒకరిని కట్ చేస్తే అని సార్ అంటే సీత సార్ నైనిక సెట్ సార్, విష్ణు కట్ సార్, నా మీద కొంచెం కోపడుతుంది అంటారు. మణికంఠరా నిఖిల్ అండ్ సోనియా అంటే సోనియా సెట్ సార్, నిఖిల్ కట్ సార్. టాస్క్లో ఫిజికల్ ఆడుతున్నప్పుడు కరెక్ట్ చేస్తాడు అనుకున్నా కానీ చేయలేదని మనీ అంటే సార్ నో వాళ్ళ టీం కొరకు ఆడతాడా మీ టీం కొరకు ఆడతాడా అని అడుగుతారు. నబిల్ రా ఆదిత్య అండ్ నైనిక అంటే నబిల్ ఆదిత్య సెట్ సార్, నైనిక కట్ సార్, తక్కువ మాట్లాడుతుంది అని చెప్తారు. నైనిక అది కూడా కట్ చేయంటుంది. విష్ణురా సీత అండ్ పృథ్వీ సెట్ సీతతో సార్, సీత నేను కృష్ణుడు భక్తులం, లార్డ్ కృష్ణ భక్తులం సార్, విరగొట్టలేను బట్ పృథ్వీతో ఇంకా సెట్ అవ్వాలి సార్ అని విష్ణు అంటుంది. నైనిక రా సీత అండ్ నిఖిల్ సెట్ సీత సార్, డే 1 నుంచి సీత దగ్గర అన్నీ చెబుతున్నా, నిఖిల్ గేమ్లో ఓపెన్గా చెప్పలేకపోతున్నా, నిఖిల్తో కట్ అని చెప్తుంది. నా రా అని ఎస్మి అండ్ అభయ్ అంటే అభయ్ సెట్, ఎస్మి కట్ అని చెప్తుంది. పృథ్వీరా ఎస్మి అండ్ విష్ణు అంటే ఎస్మి సెట్, విష్ణు కట్ అని చెప్తారు. రా అభయ్ అండ్ మనీ అంటే అబ్బాయి కట్టు మనీ సెట్ అని చెప్తుంది. రా ప్రేరణ అండ్ ఎస్మి అంటే ప్రేరణ కట్టు, ఎస్మి సెట్ అని చెప్తారు. ఆదిత్యరా నబిల్ అండ్ మణికంఠ అంటే నబిల్ సెట్టు, మణికంఠ కట్ అని చెప్తారు. ఎస్మిరా నిఖిల్తో సెట్టు, పృథ్వీతో కట్ అని చెప్తుంది. నెక్స్ట్ గేమ్ గార్డెన్ ఏరియాలో సెట్ ద ఫజిల్. ప్రతి క్లాన్ నుండి ఒక మెంబరు, కాంతారా క్లాన్ నుండి ఒక మెంబరు ముందుకు వచ్చి పజిల్ సెట్ చేస్తే ఒక పాట వస్తుంది. అది ఏమి పాట మీరు చెప్పాలి. ఎవరు ఫస్ట్ సెట్ చేస్తారో వారు వచ్చి బెల్ కొట్టి పాట రివీల్ చేయాలి అంటారు. అబ్బాయి అండ్ నిఖిల్ బెల్ కొడతారు. అమ్మడు లెస్ట్ కుమ్ముడుకి డ్యాన్స్ చేస్తారు. ఎస్మి నిఖిల్ డ్యాన్స్ చేస్తారు. పృథ్వీ నబిల్ వస్తారు. నబిల్ పజిల్ పెట్టి డ్యాన్స్ చేస్తారు. నైనికతో గిరగిరా అనే సాంగ్కి ఓకే 1 సేవింగ్ నవ్ ఆట మధ్యలో అంటారు. ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి, ఎవరు పేరు పెట్టిన ట్రాఫిక్ లైట్స్ వారికి ఇచ్చేయండి. నేను ఎవరి పేరు చెప్తే వారి పైన ఉన్న నాబ్ని టర్న్ చేయాలి. రెడ్ ఈజ్ అన్సేఫ్, గ్రీన్ ఈజ్ సేఫ్, మణికంఠ సేవ్ అవుతారు, ఇంకా 4 ఉంటారు. నిఖిల్ అబ్బాయి
పజిల్ పెడతారు, నిఖిల్ బెల్ కొడతారు. ఓడియమ్మ హీటు సాంగ్కి ప్రేరణ నిఖిల్ డ్యాన్స్ చేస్తారు. లాస్ట్ పజిల్ సోనియా ప్రేరణ పజిల్ పెడతారు. ప్రేరణ బెల్ కొడుతుంది. కేవు కేక అనే సాంగ్కి నబీల్ ప్రేరణ డాన్స్ చేస్తారు. స్కోర్ 4-4 ఇద్దరికి టై అయింది. బౌత్ యు ఆర్ ఇన్నర్ అని చెప్తారు. ఇద్దరు గెలిచారు, ఇద్దరు విన్నింగ్ కాబట్టి ఎక్స్ట్రా రేషన్ అంటారు. అందరూ సంతోషిస్తారు. ఇంకో గేమ్కి వెళ్ళే ముందు అదర్ సేవింగ్ నలుగురు నిలబడతారు. విష్ణుప్రియ, యస్మి సేవ్ అవుతారు. ఇంకా పృథ్వీ అండ్ అబ్బాయి ఉంటారు నామినేషన్లో. నెక్స్ట్ గేమ్ ప్రతి టీం నుండి ఇద్దరిద్దరు రావాలి. ఒకళ్ళు బ్లైండ్ ఫోల్ కట్టుకోవాలి, ఇంకొకరు ఎల్ఈడి మీద బొమ్మ చూసి సౌండ్ చేయాలి. నో వర్డ్స్ సౌండ్ చేసి అవతల వాళ్ళు గెస్ చేసేటట్టు చేయాలి. ఆబ్జెక్ట్ ఏమిటి అని గెస్ చేయాలి అంటారు. శక్తి క్లాన్ నుండి నిఖిల్ అండ్ సోనియా. నిఖిల్ కళ్ళకు గంతలు కడతారు. కెమెరా ఫోటో వస్తుంది. సోనియా కచక్ కచక్ అని చెప్తుంది. నిఖిల్ చెప్పలేకపోతారు. టైమ్ ఈజ్ అఫ్ అంటారు. కెమెరా రా అని చెప్తుంది. ఆదిత్య కళ్ళకు గంతలు కడతారు. అబ్బాయి సౌండ్ చేస్తారు. ప్రెషర్ కుక్కర్ ఫోటో వస్తుంది. ఆదిత్య కరెక్ట్గా చెప్తారు ప్రెషర్ కుక్కర్ అని. రైట్ కాంతారా 1 పాయింట్ అంటారు. శక్తి టీం నుండి గడియారం ఫోటో వస్తుంది. సీత కళ్ళకు గంతలు కడతారు. విష్ణు సౌండ్ చేస్తుంది. క్లాక్ అని సీత చెప్తుంది. రైట్ అంటారు. ప్రేరణ చెప్తుంది ఎస్మి కళ్ళకు గంతలు కడతారు. తలుపుల ఫోటో వస్తుంది. ప్రేరణ చేతులతో యాక్షన్ చేస్తూ సౌండ్ చేస్తుంది. నువ్వు చేతులతో చెప్తే కనబడదమ్మా అని సర్ అంటారు. సరే టైం అప్ అంటారు. సార్ ఎలా చెప్తారు సార్ డోర్ని అంటుంది. నైనిక కళ్ళకు గంతలు కడతారు. నిఖిల్ సౌండ్ చేస్తారు. మిక్సీ ఫోటో వస్తుంది. ఓకే టైం అప్ అంటారు. మనీ కళ్ళకు గంతలు కడతారు. నబీల్ సౌండ్ చేస్తారు. హెలికాప్టర్ ఫోటో మనీ కరెక్ట్గా చెప్తారు. నిఖిల్ కళ్ళకు గంతలు కడతారు. పృథ్వీ సౌండ్ చేస్తారు. అంబులెన్స్ ఫోటో నిఖిల్ రైట్గా చెప్తారు. ప్రేరణ అండ్ నబీల్. ప్రేరణ కళ్ళకు గంతలు కడతారు. నబీల్ సౌండ్ చేస్తారు. మస్కిటో అంటుంది. రైట్ అంటారు. కాంతారా టీమ్ విన్. ఎడిషనల్ 2 hour కుకింగ్ టైం అంటారు. అందరూ అరుస్తారండి. నామినేషన్లో ఉన్న ఇద్దరు యాక్షన్ రూమ్లోకి వెళ్ళి స్టేజ్ పైన నుంచోండి అంటారు. మీ పేర్లు ఉన్న ఫస్ట్ స్టెప్ పైన నుంచోండి. నేను చెప్పినప్పుడు అంతా ఒక్కొక్క స్టెప్ పైకి రావాలి అంటారు. అలా పైకి ఎక్కి పృథ్వీ సేవ్ అవుతారు. అబ్బాయి ఎలిమినేట్ అవుతారు. పృథ్వీ యు ఆర్ సేఫ్, గో బ్యాక్ టు ది గార్డెన్. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అబ్బాయి ఈజ్ ఎలిమినేటెడ్. అబ్బాయి నీకోసం స్టేజ్ పైన వెయిట్ చేస్తున్నాను, కమ్ టు ది స్టేజ్ అంటారు. చీత చాలా బాధపడుతూ ఏడుస్తుంది. లెట్స్ వెల్కమ్ టు ది అబ్బాయి అంటారు. అబ్బాయి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అంటారు. అబ్బాయి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనలో ఎంత టాలెంట్ ఉన్నా మనల్ని ప్రేమించే ఆడియన్స్ మన బిహేవియర్ చూసే ఓటు వేస్తారని నాగ్ సార్ అంటారు. హ్యూమర్ బోర్డర్ నేను క్రాస్ అయినా జర్నీ చూద్దాం రా అని నాగ్ సార్ అంటారు. జర్నీ చాలా బాగా వస్తుందండి. ఎన్ని ఎమోషన్స్ కనబడుతున్నాయి. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నావు కదా అంటే మా డాడీ వాచ్ ఇచ్చేసరికి వాడికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. కరెక్ట్ మూమెంట్ ఆపర్చునిటీ వచ్చింది సార్, అందుకే నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను అబ్బాయి అంటారు. హాయ్ హౌస్ మేట్స్, అబ్బాయి ఇక్కడ ఉన్నారు, మీకు గుడ్ బై చెప్పడానికి వచ్చారు అని చెప్పి 3 బ్లాక్ రోజెస్ ఎవరికి ఇస్తావు, 3 రెడ్ రోజెస్ ఎవరికి ఇస్తావు అని అడుగుతారు. బ్లాక్ రోజెస్ విష్ణుప్రియకి, మనీకి, పృథ్వీకి ఇస్తారు. రెడ్ రోజెస్ నిఖిల్కి, సీతుకి, సోనియా అండ్ నబీల్కి ఇస్తారు. ఈ విధంగా ఈ వారం అబ్బాయి గారు ఎలిమినేట్ అయ్యారండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే థర్డ్ హౌస్ మేట్ ఇంట్లోకి వెళ్ళింది అబ్బాయి గారు, థర్డ్ ఎలిమినేటెడ్ అబ్బాయి గారు అండి. బాయ్ అండి, మళ్ళీ కలుసుకుందాం.